wonderforce.com. స్టూడెంట్స్, వెల్కమ్ టు విజ్కమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము నీట్ కౌన్సిలింగ్కి ఏ డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకోవాలి అనేది కంప్లీట్గా డీటెయిల్స్తో సహా చెప్తాను. కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఒక చిన్న ఎంకరేజ్మెంట్, చాలాసార్లు చెప్తున్నా వీడియో లైక్ చేయట్లేదు అండ్ చాలామంది సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. ఇక్కడ అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ దొరుకుతున్నాయి. కాబట్టి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఎలాంటి గైడెన్స్ ఫీజు అవసరం లేదు అండ్ మీరు అన్ని అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ వెల్ ఇన్ అడ్వాన్స్గా అయితే తెలుపుతున్నాను. కాబట్టి ఒక చిన్న ఎంకరేజ్మెంట్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఒక లైక్ అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్ గురించి చెప్పండి. సో ఇక్కడ చూస్తే మనకు నీట్ కౌన్సిలింగ్ త్వరలోనే స్టార్ట్ అవబోతుంది అండ్ స్టేట్స్ ర్యాంక్ కూడా రానున్నాయి. కాబట్టి అలాంటి అర్జెంట్ టైంలో మీకు ఇన్ఫర్మేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకన్ ప్రెస్ చేస్తేనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఏ డాక్యుమెంట్స్ ఎందుకు అనేది కంప్లీట్గా తెలుసుకుందాము అండ్ ఏవి మ్యాండేటరీ, ఏవి అందరికీ మ్యాండేటరీ కాదు. నీట్ యూజీ ర్యాంక్ కార్డు అది చాలా ఖచ్చితంగా ఏ కేటగిరీ అయినా ఖచ్చితంగా ఈ నీట్ యూజీ ర్యాంక్ కార్డ్ అయితే ఉండాలి. సో మీకు ర్యాంక్ కార్డ్ ఆల్రెడీ మెయిల్లో వచ్చి ఉంటుంది, అది సాఫ్ట్ కాపీ ఖచ్చితంగా ఉంచుకోండి. చాలాసార్లు తర్వాత మన కౌన్సిలింగ్ టైంలో చాలామంది స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ కూడా ర్యాంక్ కార్డ్ మిస్ అయింది, ఇప్పుడు నాది సాఫ్ట్ కాపీ లేదు ఎలా అని అంటున్నారు. కాబట్టి మీరు మెయిల్లో తర్వాత మీ ఫ్యామిలీకి వాట్సాప్లో డాక్యుమెంట్ సెక్షన్లో అయితే పెట్టుకోండి, ఓకేనా. తర్వాత బర్త్ సర్టిఫికేట్కి ఏది అవసరం, మన ఎస్ఎస్సి మార్క్స్ సర్టిఫికేట్ అనేది సరిపోతుంది. తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, మీరు ఇంటర్ అయితే ఇంటర్మీడియట్, సిబిఎస్ఈ +2 అయితే +2 దాని మెమో అండ్ ఈక్వలెంట్. ఒకవేళ రెగ్యులర్ కాకుండా ఒకవేళ అయితే దాని ఈక్వలెంట్ సర్టిఫికేట్ అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. తర్వాత టీసీ, 12th క్లాస్ది టీసీ దొరుకుతుంది, టీసీ ఖచ్చితంగా తీసుకోవాలి. తర్వాత లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇక్కడే చాలామంది ఓల్డ్ది ఉంది అని అంటున్నారు. కాబట్టి లేటెస్ట్ క్లాస్ సర్టిఫికేట్ ఇప్పటి నుంచి అప్లై చేసి రెడీగా ఉంచుకోండి. అండ్ తర్వాత మైనారిటీ సర్టిఫికేట్, ఇది అందరికీ కాదు, ఓన్లీ ముస్లిమ్స్కి మాత్రమే మ్యాండేటరీ, మిగతా వాళ్ళకి మ్యాండేటరీ కాదు. ఒకవేళ మీరు కనుక ఎన్ఆర్ఐ కోటాలో అప్లై చేస్తే ఇవన్నీ చాలా అవసరము. ఎన్ఆర్ఐ స్పాన్సర్షిప్, మీకు ఎవరు స్పాన్సర్షిప్ చేస్తున్నారో వాళ్ళకి డిక్లరేషన్ ఫామ్ అయితే ఉంటుంది, ఆ ఫామ్ కూడా మన దగ్గర అవైలబుల్ అయితే ఉంది. తర్వాత ఎన్ఆర్ఐ స్టేటస్ సర్టిఫికేట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ సపోర్ట్ ఇష్యూడ్ బై ద ఎంబసీ ఆఫ్ ద రెస్పెక్టివ్ కంట్రీ. తర్వాత కాపీ ఆఫ్ ఎన్ఆర్ఐ ర్యాంక్ కార్డ్, తర్వాత కాపీ ఆఫ్ ద పాస్పోర్ట్ ఆఫ్ ఎన్ఆర్ఐ. ఓకే, నెక్స్ట్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ ఆర్మీ డిఫెన్స్ కాలేజ్ ఆఫ్ డిఫెన్స్, ఇది ఎవరైతే డిఫెన్స్ కాలేజీలో ఒకవేళ మనకు డెంటల్ కోర్సెస్ చేసే వాళ్ళకి మాత్రమే, ఇది అందరికీ మ్యాండేటరీ కాదు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఏమేమి అవసరమో. ఒకవేళ డెంటల్ కాలేజీలో, అది కూడా ఆర్మీ డెంటల్ కాలేజీలో జాయిన్ అనుకున్న వాళ్ళు మాత్రమే ఆధార్ కార్డు ఉంచుకుంటే బెటర్. తర్వాత స్టడీ సర్టిఫికేట్, ఇది కూడా ఖచ్చితంగా మ్యాండేటరీ. స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 6th నుంచి 10th అండ్ ఇఫ్ మోర్ దాన్ 1 అన్నిటిని మీరు ఒక పీడిఎఫ్లో అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలా పీడిఎఫ్లో చేయాలని మీకు ఒకవేళ తెలియకపోతే కామెంట్ సెక్షన్లో రాయండి, దాని గురించి నేను డీటెయిల్స్ అయితే చెప్తాను. తర్వాత ఇంటర్మీడియట్ది సెపరేట్, ఇంటర్మీడియట్ ఈక్వలెంట్. తర్వాత ఈక్వలెన్సీ సర్టిఫికేట్ ఫర్ ద బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఒకవేళ మీరు ఏపీ కానీ తెలంగాణ కానీ సిబిఎస్ఈ కానీ ఐసిఎస్ఈ కానీ చదవకపోతే వాళ్ళకు ఈక్వలెంట్ సర్టిఫికేట్ అనేది, ఇది 10th ఇంటర్మీడియట్కి ఈక్వలెంట్ అని ఆ బోర్డు వాళ్ళు మీకు ఇస్తారు. ఓకే, తర్వాత క్యాండిడేట్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇది బెటర్. మీరు నీట్కి ఏదైతే అప్లై చేశారో అదే ఫోటో జేపీజీ ఫార్మాట్లో 100 KBలో ఉండేలాగా చూసుకోండి. అండ్ సిగ్నేచర్, ఇది కూడా సేమ్ నీట్ అప్లై చేసేటప్పుడు ఎలా అయితే సైన్ చేశారో అది జేపీజీ ఫార్మాట్ ఉండేలా చూసుకోండి. సో ఇవన్నీ డీటెయిల్స్ మీకు డీటెయిల్గా అర్థమై ఉంటాయి అనుకుంటాను. ఇప్పటికైనా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి ఒకరోజు ఈ వీడియోని మీరు స్టేటస్లో పెట్టుకోండి, అదర్వైజ్ ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేయండి. ఇది చిన్న విషయమే మీకు, కానీ ఇది చాలా నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అండ్ కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ కండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.